హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఇండియన్ పాలిటీలో ఈరోజు క్లాస్లో మనం ప్రవేశిక గురించి, ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. సో ప్రవేశిక అంటే రాజ్యాంగంకు ఒక ఉపోద్ఘాతంగా ఉండేటువంటిదే ఈ ప్రవేశిక. ప్రతి ఎగ్జామ్లో కూడా అంటే మనకు గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇండియన్ పాలిటీ నుంచి రాదగిన క్వశ్చన్ ఏదైనా ఉందా అంటే అది ప్రవేశిక నుండే. ప్రియాంబుల్ నుంచి డెఫినెట్లీ 1 క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైనా కూడా అది క్రమం తప్పకుండా ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. మరి ఈ ప్రవేశిక గురించి మనం పూర్తి సమాచారం ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవేశికను వివిధ పేర్లతో మనకు ఎగ్జామ్లో పిలుస్తున్నారు. ప్రవేశికనే వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. పీఠిక అంటారు దీన్నే. కొన్నిసార్లు ఎగ్జామ్ పేపర్లో పీఠిక అని కనబడుతుంది. ఉపోద్ఘాతము అంటారు, శీర్షిక అని చెప్పేసి అంటారు, తర్వాత అవతారిక అని చెప్పేసి పేర్కొంటారు, ప్రస్తావన అని చెప్పేసి కూడా దీన్ని పేర్కొంటారు. సో ఇలా రాజ్యాంగం యొక్క ప్రవేశికనే ఇన్ని పేర్లతో మనకు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులకు ఇబ్బంది పడకుండా ప్రవేశికనే పీఠిక అని, ఉపోద్ఘాతం అని, శీర్షిక అని, అవతారిక అని, ప్రస్తావన అని అంటారని ముందే మనం తెలుసుకుని ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అన్నట్టు. మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు రాజ్యాంగంలో దీనికి ఉన్నటువంటి పాత్ర ఏ విధమైనది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, మన రాజ్యాంగం రాయడం కంటే ముందు, రాజ్యాంగంలో రూపొందించడానికంటే ముందు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని చెప్పేసి లక్ష్యాల ఆశయాల తీర్మానం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అంటే భారత రాజ్యాంగం ఏ లక్ష్యాలను కలిగి ఉండాలి, భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏ విధంగా ఉండాలి అనేది ముందుగానే ఒక రూపకల్పన చేసి దాన్ని ఒక తీర్మానంగా రాజ్యాంగ సభ యందు తీసుకొచ్చారు. ఆ తీర్మానంను రాజ్యాంగ సభ ఆమోదించింది. తద్వారా రాజ్యాంగంను రూపొందించారు. రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఈ రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలను బేస్ చేసుకొని రాజ్యాంగ ప్రవేశిక అనేది రూపొందించబడింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత ప్రవేశిక రూపొందించారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందుగానే రాజ్యాంగ ప్రవేశిక రూపొందించలేదండి. రాజ్యాంగ లక్ష్యాల ఆశయాలు అనేది ముందుగా ఏర్పాటు చేశారు. రాజ్యాంగం రూపొందించిన తర్వాత రాజ్యాంగ ప్రవేశిక అనేది రూపొందించబడింది. మరి ఒక రాజ్యాంగానికి ప్రవేశిక ఉండాలి అనేటువంటి ఈ కాన్సెప్ట్ను మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఒక రాజ్యాంగంకు ప్రవేశిక అనేది ఉండాలి, తప్పనిసరిగా రాజ్యాంగ సారాంశం తెలియజేసే ఒక పీఠిక అనేది ఉండాలి, ప్రియాంబుల్ అనేది కంపల్సరీగా కాన్సెప్ట్కి ఉండాలి అనేటువంటి, కాన్స్టిట్యూషన్కు ప్రియాంబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఒక భావన అనేది అమెరికా రాజ్యాంగం నుండే మనం స్ఫూర్తి పొందాం. ఎందుకంటే అమెరికా రాజ్యాంగానికి అమెరికా స్వాతంత్ర్య ప్రకటన అనేది ప్రియాంబుల్గా ఉపయోగపడింది. సో కాబట్టి అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు అమెరికా రాజ్యాంగంలో ఎంతైతే ప్రాధాన్యత ఉందో అదేవిధంగా భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఆ ప్రాధాన్యత ఉండాలి అని మన రాజ్యాంగ పరిషత్ సభ్యులు భావించారు. సో అందుకని రాజ్యాంగ ప్రవేశిక అనేది, రాజ్యాంగంకు రాజ్యాంగ పీఠిక అనేది ఉండాలి అని రూపొందించడం జరిగింది. ఓకే, అందుకే మనకు ప్రవేశిక అనే భావన, రాజ్యాంగ పీఠిక అనేటువంటి భావన ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది అంటే అమెరికా రాజ్యాంగము అని చెప్పాలి. అమెరికా రాజ్యాంగము అని చెప్పేసి మనం అనాలి. మరి ఇప్పుడు ఈ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి మీ అందరికీ తెలుసు. మరి భారత రాజ్యాంగ పీఠిక యొక్క నిర్మాణం పైన కొన్ని విప్లవాల యొక్క ప్రభావం అనేది ఉంది. రాజ్యాంగ పీఠిక ఉండాలి అనే కాన్సెప్ట్ అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం, కానీ రాజ్యాంగ పీఠిక నిర్మాణం పైన పూర్తిగా అమెరికా రాజ్యాంగ ప్రభావం అనేది ఉండదు.
అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో ఎలా అయితే ఉందో అలానే మన రాజ్యాంగ పీఠికలో ఉండదు. మన రాజ్యాంగ పీఠికలో కొన్ని ఉత్తమమైన ఆదర్శాలు, అర్థమవుతున్నాయి, కొన్ని ఉత్తమమైనటువంటి ఆదర్శాలు అనేటువంటివి మన రాజ్యాంగ పీఠికలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాజ్యాంగ పీఠికలో ఈ ఉత్తమమైనటువంటి ఆదర్శాలు రావడానికి ప్రధానంగా 3 విప్లవాలు కారణం అండి. ప్రధానంగా 3 విప్లవాలు కారణం. అది ఒకటి అమెరికా విప్లవం, అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవం మరియు రష్యా విప్లవం. ఈ 3 విప్లవాల యొక్క ప్రభావం అనేది మన రాజ్యాంగ పీఠికను రూపొందించడానికి దోహదపడింది. ఎందుకంటే మన రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి పదాలు ఈ 3 విప్లవాల నుండి వచ్చినటువంటివే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందుకే ఒకసారి మనకి ఎగ్జామ్లో కూడా అడిగారు, రాజ్యాంగ పీఠిక నిర్మాణంపై ఈ క్రింది ఏ విప్లవాల ప్రభావం కలదు అని ఇచ్చాడు. ఏ అమెరికా విప్లవం, బి ఫ్రెంచ్ విప్లవం, సి రష్యా విప్లవం, డి పైవన్నీ అని ఇచ్చారు. కొంతమంది అభ్యర్థులు ఏం చేశారంటే రాజ్యాంగ ప్రవేశిక అనే కాన్సెప్ట్ అమెరికా నుంచి తీసుకున్నారు కదా అని చెప్పేసి అమెరికా రాజ్యాంగం అనకుండా విప్లవం అన్నాడేమో అని చెప్పేసి పొరపాటుగా అమెరికా విప్లవం అనేది ఆన్సర్ చేశారు. కానీ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే రాజ్యాంగ పీఠిక అనే కాన్సెప్ట్ అమెరికా నుండే తీసుకున్నాం, కానీ రాజ్యాంగ పీఠిక నిర్మాణం పైన 3 విప్లవాల ప్రభావం అనేది ఉంది. ఇక్కడ మనం అమెరికా విప్లవం నుంచి తీసుకుంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనేటువంటి భావాలు, ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకుంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి భావాలు, రష్యా విప్లవం నుండి తీసుకుంటే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే భావాలు, ఈ 3 కూడా ఈ 3 విప్లవాల నుండి వచ్చినటువంటివి. కాబట్టి ప్రవేశిక నిర్మాణంపై, భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక నిర్మాణంపై 3 విప్లవాల ప్రభావం కలదు. దీనిలో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ రాజ్యాంగ పీఠిక రూపకల్పన ఎలా జరిగింది, ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి పదాలు ఏమిటి, వాటి యొక్క అర్థాలు ఏమిటి, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ రాజ్యాంగ పీఠిక రూపకల్పన ఎలా జరిగింది, రాజ్యాంగ పీఠిక రూపకల్పన అనేది ఎలా జరిగింది. సో ముందుగా రాజ్యాంగంకు కొన్ని లక్ష్యాలను ఆశయాలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగంకు కొన్ని లక్ష్యాలను ఆశయాలను పేర్కొన్నారు. దీన్ని రాజ్యాంగ లక్ష్యాల ఆశయాల తీర్మానము అంటారు. ఓకేనా, రాజ్యాంగంకు లక్ష్యాలను ఆశయాలను పేర్కొంటూ దాన్ని ఒక తీర్మాన రూపంలో రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానము అని కూడా అంటారు. రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానము అని కూడా అంటారు. దీనిని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ గా దీన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. మరి ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లో ఏ అంశాలు పేర్కొన్నారు? రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అంశాలు కాకుండా రాజ్యాంగ పీఠిక కంటే ముందు ఏదైతే రాజ్యాంగ లక్ష్యాల ఆశయాలు ఉన్నాయో, ఏదైతే రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానం అనేది రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టబడిందో ఆ ఉద్దేశాల తీర్మానంలోని అంశాలు ఏంటి అనేది మనకు కావాలి. సో చాలా మందికి తెలిసింది ఏంటిది, పీఠికలో ఉన్నటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారు. కానీ పీఠికలో ఉన్నటువంటి అంశాలే కాకుండా పీఠికకు మాతృక అయినటువంటి రాజ్యాంగంకు మాతృక 1935 చట్టం, రాజ్యాంగ పీఠికకు మాతృక రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగంకు మాతృక, భారత రాజ్యాంగంకు మాతృక 1935 భారత ప్రభుత్వ చట్టం, భారత రాజ్యాంగ పీఠికకు మాతృక రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానము. మరి ఈ రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానంలో ఏ అంశాలు ఉన్నాయి అంటే ఒక్కసారి చూడండి. రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానంలో భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండాలి అనేది. భారతదేశం ఒక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండే విధంగా మన రాజ్యాంగం ఏర్పాటు చేయాలట. రెండవది, పౌరులకు, ఈ దేశ పౌరులకు న్యాయము స్వేచ్ఛ సమానత్వం అనేటువంటిది ఉండాలి. పౌరులకు న్యాయము స్వేచ్ఛ సమానత్వం అనేది కల్పించబడాలి. తర్వాత ఇక అల్పసంఖ్యాక వర్గాలకు అణగారిన వర్గాలకు మరియు గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. ఇక చివరిగా భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యము ప్రపంచ శాంతి మానవాళి అంతటి సంక్షేమమే రాజ్యాంగ లక్ష్యంగా కొనసాగాలి అని చెప్పేసి ఈ రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానంలో మెన్షన్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానంలో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు ఏమిటి?
భారత రాజ్యాంగం ఎలాంటి రాజ్యాంగం అయి ఉండాలన్నట? భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండడానికి వీలయ్యే రాజ్యాంగం కావాలట. మరియు ఈ దేశ పౌరులకు న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే రాజ్యాంగం అయి ఉండాలన్నట. అల్పసంఖ్యాక వర్గాలకు, అణగారిన వర్గాలకు, గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగం కావాలట. మరియు ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమమే రాజ్యాంగ లక్ష్యంగా ఉండాలట. ఇది మన ఉద్దేశాల తీర్మానం. మరి ఈ ఉద్దేశాల తీర్మానమును రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. ఏ రోజు అంటే 1946 డిసెంబర్ 13వ తేదీన ఈ తీర్మానమును ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఓకేనా? సో జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానమును రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి రాజ్యాంగ సభ ఆమోదం కోరడం జరిగింది. ఈ ఉద్దేశాల తీర్మానమును రాజ్యాంగ సభ ఆమోదించింది. దీన్ని ఆధారంగా చేసుకొని మన భారత రాజ్యాంగమును రూపకల్పన చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఈ లక్ష్యాలను, ఈ ఆశయాలను మైండ్లో పెట్టుకొని, ఈ లక్ష్యాలను, ఈ ఆశయాలను ఎంచుకొని దానికి అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగేలా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఓకేనా? కాబట్టి 1946 డిసెంబర్ 13వ తేదీన నెహ్రూ చేత ప్రవేశపెట్టబడినటువంటి ఈ తీర్మానంను 1947 జనవరి 22వ తేదీన 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ సభ ఈ తీర్మానమును ఆమోదించింది. రాజ్యాంగ సభ ఈ ఉద్దేశాల తీర్మానమును ఆమోదించడం జరిగింది. మరి ఈ ఉద్దేశాల తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఇక అసలైన రాజ్యాంగ రచన అనేటువంటిది ప్రారంభించారు. అసలైన రాజ్యాంగ రచన ప్రారంభించారు. రాజ్యాంగ రచన పూర్తయిపోయింది. రాజ్యాంగ రచన పూర్తయిపోయి రాజ్యాంగ ముసాయిదా పూర్తయిపోయిన తర్వాత రాజ్యాంగ ముసాయిదా ఆమోదం పొందిన రోజున, రాజ్యాంగ ముసాయిదా ఆమోదం పొందిన తర్వాత ప్రవేశిక అనేది కూడా తీసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగ ముసాయిదా ఏదైతే భారత రాజ్యాంగంగా ఆమోదం పొందిందో ఆ భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలను మరియు ఉద్దేశాల తీర్మానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను బేస్ చేసుకొని రాజ్యాంగ పీఠిగా రూపొందించాలి అని చెప్పి రాజ్యాంగ సభ భావించింది. దానికోసం రామ్ మనోహర్ సిన్హా అనేటువంటి వ్యక్తికి ఈ రాజ్యాంగ పీఠిగా ముసాయిదా రాసే అవకాశాన్ని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ ముసాయిదా రాసినటువంటి కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగ పీఠిక ముసాయిదా రాసింది మాత్రం డ్రాఫ్టింగ్ కమిటీ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏదైతే ఉందో అది కేవలం రాజ్యాంగ ముసాయిదాను మాత్రమే రూపొందించారు. పీఠిక రూపకల్పన వాళ్ళు చేయలేదు. పీఠిక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వేరే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తియే రామ్ మనోహర్ సిన్హా. ఈ రామ్ మనోహర్ సిన్హా అనేటువంటి వ్యక్తి మన ప్రియాంబుల్ యొక్క డ్రాఫ్ట్ రాశాడు. మన ప్రియాంబుల్ యొక్క ముసాయిదాను రూపొందించారు. సో మీరు ఎక్కడైనా కూడా పుస్తకాలు తిరిగేసినా, ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ ఏవి చూసినా కూడా ఈ పేరు మచ్చుకైనా మనకు కనిపించదు. ఎందుకు అంటే సాధారణంగా రాజ్యాంగానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పీఠికకి ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఉన్న అంశాలని అందరూ కూడా కాపీ చేసి రాస్తూ ఉంటారు. అంటే ఏ పుస్తకం చూసినా కూడా నీకు ప్రైవేట్ పబ్లికేషన్లో దాదాపు సమానంగా కనబడుతూ ఉన్నాయి. ఏదో కొద్దిగా అటు ఇటు అటు అని చెప్పేసుకొని మార్పులు చేసి ఉంటాయి తప్ప పెద్దగా మనకు కాన్సెప్ట్, పెద్దగా కొత్త విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం మనకు ఉన్నటువంటి పుస్తకాల్లో కనిపించదు. కాబట్టి కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని ప్రామాణిక గ్రంథాల నుంచే మనం తీసుకోవాలి. అలా రామ్ మనోహర్ సిన్హా అనేటువంటి వ్యక్తి పీఠిక ముసాయిదాను రూపొందించాడు. మనకు ఈ రాజ్యాంగ దినోత్సవం మనకు నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరిగినప్పుడు రామ్ మనోహర్ సిన్హా గురించి కొంచెం చిన్నగా ఒక అంశం రాశారు అంతే. కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే పీఠికకు ఇంత ఒక రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అతనేనండి. ఓకే. సో మరి ఈ పీఠిక అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. పీఠిక అనేది ఏ విధంగా ఉంటుంది. భారతదేశ ప్రజలమైన మేము, సో చూడండి, పీఠికను రూపొందించినప్పుడు ఎలా ఉందో చెప్తున్నాను నేను. ప్రస్తుత పీఠిక ఎలా ఉందని కాదు. రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ అనేది రూపొందించినప్పుడు, రామ్ మనోహర్ సిన్హా చేత రూపొందించినప్పుడు ఏ విధంగా ఉందో నేను చదువుతున్నాను. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మా రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ శాసనంగా ఎంపిక చేసుకున్న ఈ రాజ్యాంగమును మాకు మేము సమర్పించుకుంటున్నాము అని చెప్పి మన రాజ్యాంగ పీఠిక యొక్క రూపం మనోహర్ సిన్హా చేత రూపొందించినప్పుడు ఉంది. అంటే రామ్ మనోహర్ సిన్హా చేత ఏదైతే పీఠిక ముసాయిదా రాయబడిందో ఆ పీఠిక ముసాయిదా అనేది ఇలా ఉంది. ఇక్కడ కొన్ని అంశాలు మీరు గ్రహించాలి. ఏమిటి అంటే
రామ్ మనోహర్ సిన్హా చే పీఠిక ముసాయిదా రూపొందించిన తర్వాత అందులో కొన్ని పదాలు అనేవి ఉద్దేశాల తీర్మానంలో లేవు, కానీ వాటిని పీఠికలో చేర్చారు. కొన్ని పదాలు ఉద్దేశాల తీర్మానంలో ఉన్నాయి, కానీ వాటిని పీఠికలో తీసుకోలేదు. ఫస్ట్ రాజ్యాంగ పీఠికలో తీసుకోలేని పదాలు ఏంటో మనం చూద్దాం. ఉద్దేశాల తీర్మానంలో ఉండి రాజ్యాంగ పీఠికలో ఏ పదాలు తీసుకోలేదయ్యా అంటే చూడండి, అల్పసంఖ్యాక వర్గాలకు, అణగారిన వర్గాలకు, గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి అనేటువంటిది పీఠికలో తీసుకోబడలేదు. ఎందుకంటే న్యాయము అనేటువంటి దానిలో, సమానత్వము అనేటువంటి దానిలో వీరందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. అర్థమవుతుందా? సమన్యాయమే మన రాజ్యాంగ లక్ష్యంగా ఉండబోతుంది కాబట్టి పీఠికలో సమన్యాయము, న్యాయము, సమానత్వం అనేది ఉంది కాబట్టి మళ్ళీ అల్పసంఖ్యాక వర్గాలు, అణగారిన వర్గాలు, గిరిజనులకు అనేటువంటి పదాలు ఉపయోగించకూడదు అన్నారు. కాబట్టి పీఠికలో ఈ పదాలు అనేటువంటివి లేవు. ఇక ముఖ్యంగా ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమం రాజ్యాంగ లక్ష్యం ఉండాలి అనేది మన ఉద్దేశాల తీర్మానంలో ఉంది. ఈ పదాలు ఉండడానికి ప్రధాన కారకుడు నెహ్రూ అండి. ఎందుకంటే నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు విదేశాంగ విధానాలు కానీ, అంతర్జాతీయ శాంతి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలను చూస్తే అతను ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ఒక పాలకుడు, ఒక దేశాధినేత అని చెప్పడంలో తప్పేమీ లేదు. అయితే ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమమే మన రాజ్యాంగ లక్ష్యం ఉండాలని నెహ్రూ భావించాడు. అందుకే ఆయన ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానంలో పేర్కొన్నారు. కానీ రాజ్యాంగ సభ సభ్యులు ఇది పీఠికలో ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. ఎందుకు అన్నారు అంటే రాజ్యాంగం యొక్క లక్ష్యము ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమం అనే పదాలు మన దేశాన్ని ప్రపంచం దృష్టిలో తప్పుగా చూపించినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమం రాజ్యాంగ లక్ష్యం అనేటువంటి ఉండాలి అనే ఈ భావన నెహ్రూ గారు ఏ రాజ్యాంగం చేత స్ఫూర్తి పొందారు, ఏ రాజ్యాంగ పీఠిక చేత స్ఫూర్తి పొందారు అంటే జపాన్ రాజ్యాంగ పీఠిక చేత స్ఫూర్తి పొందారు. జపాన్ దేశం అనేది 2 ప్రపంచ యుద్ధాలలో పాల్గొని అపారమైనటువంటి ఆస్తి నష్టి, ప్రాణ నష్టాన్ని ఎదుర్కొన్న దేశం కాబట్టి 2వ ప్రపంచ యుద్ధానంతరం వాళ్ళు నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకొని యుద్ధ భీతి లేని దేశమై ఉండాలి అని చెప్పి పాలకులు ఎవరికీ కూడా యుద్ధం అనేటువంటి ఆలోచన రాకూడదు అని, ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమమే తమ రాజ్యాంగ లక్ష్యమై ఉండాలి అని జపాన్ రాజ్యాంగ పీఠికలో అంశాలు మెన్షన్ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన నెహ్రూ ఈ అంశాలు పేర్కొనవచ్చు. కానీ మనకు ఏ యుద్ధాలతో సంబంధం లేదు. భారతదేశం అనాది కాలంగా చూసినట్లయితే భారతదేశాన్ని పాలించినటువంటి పాలకులు ఎవరైనా కావచ్చు, ఏ కాలంలోనైనా కావచ్చు, ఏ దేశాన్ని దండెత్తాలని, ఏ దేశాన్ని ఆక్రమించాలని, ఏ యుద్ధానికి సిద్ధం కావాలని భారతదేశం ఎప్పుడూ అనుకోలేదు. భారతదేశ పాలకులు కూడా ఆ రకంగా ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఇతర దేశాల వాళ్ళు భారతదేశానికి దండెత్తి వచ్చినప్పుడు, ఇతర దేశాల వాళ్ళు భారతదేశంలోని ప్రాంతాలు ఆక్రమించాలనే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఘటించారు, యుద్ధం చేశారు తప్ప మన దేశాన్ని పరిపాలించే పాలకుడు ఎవరూ కూడా పొరుగు దేశాలపైన, ఇతర దేశాలపైన యుద్ధం చేయాలనేటువంటి ఆకాంక్ష ఏ రోజు లేదు. దానికి కారణం ఏమిటి అంటే మనం శాంతిపరులం అనేదే కాకుండా రెండో విషయం, అపారమైనటువంటి వనరులు కలిగినటువంటి దేశం, సుసంపన్నమైనటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని పరిపాలించే పాలకులకు ఇతర దేశాలపై యుద్ధం చేయాల్సినటువంటి, ఇతర దేశాలలోని ప్రాంతాలను ఆక్రమించాలనేటువంటి ఆలోచనే రాదు. కాబట్టి ఇప్పుడు మన రాజ్యాంగ లక్ష్యంగా మన పీఠికలో ఆ పదాలు ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల మన దేశాన్ని మనం అవమానించుకున్నట్టు అవుతుంది. అందుకనే ప్రపంచ శాంతి, మానవాళి అంతటి సంక్షేమం అనేది పీఠికలో మచ్చుకైనా కనబడదు. అయితే నెహ్రూ యొక్క ఆలోచన అనేది కాబట్టి ఇది, అందుకే దీన్ని ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వ విధానంగా తీసుకొచ్చారు. అర్థమవుతుందా? భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాల వద్ద 51వ ఆర్టికల్ వద్ద ప్రపంచ శాంతికై ప్రభుత్వాలు కృషి చేయాలి అని చెప్పేసి అన్నారు. ప్రపంచ శాంతికై, అంతర్జాతీయ శాంతికై ప్రభుత్వం కృషి చేయాలి, ప్రభుత్వం తగు విధానాలు చేయాలి అన్నారు. అంటే ఆదేశిక సూత్రాల్లో దీన్ని మెన్షన్ చేశారు, కానీ రాజ్యాంగ పీఠికలో ఈ ప్రపంచ శాంతి అనే పదాన్ని తీసుకోలేదు. ఇదొకటి గమనించాలి. ఓకే, అంటే మన పీఠిక అనేది మామూలుగా రూపొందించింది కాదు, ఇన్ని అంశాలను చర్చించిన తర్వాతనే రూపొందించారు. సో మొత్తానికి పీఠిక అనేది రూపొందించినప్పుడు అయితే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం అనేది ఉద్దేశాల తీర్మానం నుంచి పీఠికలో తీసుకున్నారు. కానీ సౌభ్రాతృత్వం అనేటువంటి పదం, ఫ్రాటర్నిటీ అనేటువంటి పదము మన ఉద్దేశాల తీర్మానంలో లేదు. రాజ్యాంగ ఉద్దేశాల తీర్మానంలో సౌభ్రాతృత్వం అనే పదం లేదు, కానీ పీఠికలో మాత్రం సౌభ్రాతృత్వం అనే పదం ఉండాలి అని చెప్పేసి ఆనాడు రాజ్యాంగ సభలో ఒత్తిడి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే సౌభ్రాతృత్వం అనే పదం, ఫ్రాటర్నిటీ అనేటువంటి పదము రాజ్యాంగ పీఠికలో పొందపరచడానికి ప్రధాన కారకులు ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో రామ్ మనోహర్ సిన్హా గారు రూపొందించిన ఈ పీఠికా ముసాయిదాలో సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని
చేర్చండి అని రాజ్యాంగ సభలో ప్రస్తావన చేశాడు, రాజ్యాంగ సభలో ఒత్తిడి చేశాడు, మొత్తాన్ని దీన్ని పీఠికలో చేర్చే విధంగా ప్రయత్నం చేశారు. వారే మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అర్థమవుతుందా? ఇక్కడ చూస్తే అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 ఏదైతే ఉందో, ఏప్రిల్ 14ను జాతీయ సౌభ్రాతృత్వ దినంగా జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 అనేది జాతీయ సౌభ్రాతృత్వ దినంగా జరుపుకుంటున్నాము. నేషనల్ ఫ్రాటర్నిటీ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే సౌభ్రాతృత్వం, సోదరాభావం అనేటువంటివి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు. వాటిని పీఠికలో చేర్చడానికి వారే కారకులయ్యారు. సో మొత్తానికి రాజ్యాంగ పీఠిక రూపొందినది. పీఠిక రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టి సభా సభ్యుల యొక్క ఆమోదం కోరారు. రాజ్యాంగ సభ సభ్యులు కూడా పీఠికను ఆమోదించారు. ఆ పీఠికనే ఈరోజు మనకు రాజ్యాంగంలో ఒక పార్ట్గా కొనసాగుతున్నటువంటిది. మరి ఈ పీఠికలో తర్వాత కొన్ని పదాలు చేర్చడం జరిగింది. ప్రారంభంలో మనకు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు లేవు. ఆ పదాలను 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి పీఠికలో 3 పదాలు చేర్చారు. ఆ 3 పదాలే సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను మన పీఠికలో 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు పీఠికకు సంబంధించినటువంటి రూపకల్పన ఎలా జరిగింది అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పీఠికలో ఉన్నటువంటి పదాలు ఏమిటి, వాటి యొక్క అర్థాలు ఏంటి, పీఠిక ఏం తెలియజేస్తుంది, రాజ్యాంగం యొక్క సారాంశను పీఠిక ఏ విధంగా తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. పీఠిక భారత రాజ్యాంగం అనేది పీఠికతో ప్రారంభమవుతుందండి. భారత రాజ్యాంగం పీఠికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ పీఠిక అనేది భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. ఓకేనా? భారత రాజ్యాంగం పీఠికతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ పీఠిక అనేది భారత ప్రజలమైన మేము అనే దానితో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము. తర్వాత సర్వసత్తాక, తర్వాత సామ్యవాద, తర్వాత లౌకిక, తర్వాత ప్రజాస్వామ్యం, తర్వాత గణతంత్ర రాజ్యం, తర్వాత న్యాయం, జస్టిస్, తర్వాత స్వేచ్ఛ, లిబర్టీ, తర్వాత సమానత్వం, ఈక్వాలిటీ, తర్వాత సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ, తర్వాత వ్యక్తి గౌరవము, ఇండివిజువల్ రెస్పెక్ట్, తర్వాత జాతి సమైక్యత, సమగ్రత, నేషనల్ యూనిటీ, ఇంటిగ్రిటీ. సో ఇవి మన భారత రాజ్యాంగ పీఠిక యొక్క ప్రధాన అంశాలు. మన రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవన్నీ. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మా రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన శాసనముగా ఎంపిక చేసుకున్న ఈ రాజ్యాంగమును మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేది పూర్తి రూపం. అందులో ప్రధానమైనటువంటి పదాలు మనం తీసుకున్నాం. సో వీటిని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ వన్ భారత ప్రజలమైన మేము. ప్రవేశిక అనేది రాజ్యాంగ లక్ష్యాలను ఆశయాలను తెలియజేస్తున్నటువంటిది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని తెలియజేసేదే ప్రవేశిక. సో రాజ్యాంగం యొక్క మూలతత్వమును తెలియజేసేదే ప్రవేశిక. రాజ్యాంగం యొక్క తాత్వికత అంశాలను తెలియజేసేదే ప్రవేశిక. రాజ్యాంగముకు ఒక గుండె వంటిదిగా మనం చెప్పొచ్చు. రాజ్యాంగంకు ఒక గుండె వంటిదే ప్రవేశిక. సో రాజ్యాంగం మూలతత్వాన్ని తెలియజేస్తుంది. రాజ్యాంగ తాత్వికత అంశాలను తెలియజేస్తున్నటువంటి భాగం పీఠిక. రాజ్యాంగంకు ఒక గుండె వంటిదిగా, రాజ్యాంగంకు ఒక ఆత్మ వంటిదిగా మనం ప్రవేశికను పేర్కొనవచ్చు. మరి అలాంటి రాజ్యాంగ ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ప్రారంభం కావడానికి ఏంటిది కారణం అంటే, భారతదేశంలో అంటే భారత రాజ్యాంగం అనేది బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటిది ఏమీ కాదు. భారత రాజ్యాంగం అనేది ఏ విదేశీ సంస్థ రూపొందించినటువంటిది కాదు. భారత రాజ్యాంగం అనేది భారతదేశాన్ని పరిపాలించిన రాజులు రూపొందించినటువంటిది కాదు. ఇది భారత ప్రజల చేత రూపొందించబడిన రాజ్యాంగం అనడం కోసం ఈ భారత ప్రజలమైన మేము అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే భారత ప్రజలు ఈ రాజ్యాంగం రూపొందించుకున్నారు అనే అర్థం రావడానికే ఈ వాక్యం వాడారు. భారత ప్రజలు ఎలా రూపొందించుకుంటారు? భారత ప్రజల చేత ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ సభ్యుల చేతనే భారత రాజ్యాంగం రూపొందినది. కాబట్టి ఈ రాజ్యాంగానికి మూలం ప్రజలే అని చెప్పడం కోసమే ఈ వాక్యంను మనం ప్రవేశికలో మెన్షన్ చేస్తాం. భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలే. ఓకేనా? తర్వాత సర్వసత్తాక, సావర్నిటీ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. సర్వసత్తాక అంటే ఏమిటి అంటే, మన దేశం స్వతంత్ర దేశంగా, సర్వసత్తాక దేశంగా ఏర్పడింది, మన దేశం సర్వసత్తాక దేశంగా ఉంటుంది అని మన పీఠిక చెప్తుంది, మన రాజ్యాంగ లక్ష్యంగా చెప్పబడుతుంది. సర్వసత్తాక అంటే దేశ అంతరంగిక విషయాలలో, విదేశీ వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యం లేకుండా, ఇతర సంస్థల ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన భారత ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది మరియు దేశానికి కావలసిన శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. సో ఇదే సర్వసత్తాక అధికారం. మరి భారత ప్రభుత్వానికి ఈ సర్వసత్తాక అధికారం అనేది ఉంది కదా. ఈ సర్వసత్తాక అధికారం అనేది ఎవరిచ్చారు? దేశ అంతరంగిక విషయాలలో, విదేశీ వ్యవహారాలలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. దేశానికి కావలసిన అన్ని చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. దేశానికి కావలసిన పూర్తి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే అధికారం భారత ప్రభుత్వానికి ఉంది. సో భారత ప్రభుత్వం సర్వసత్తాక అధికారం కలిగిన ప్రభుత్వం. పార్లమెంటు సర్వసత్తాక అధికారం కలిగినటువంటి వేదిక. భారత సార్వభౌమాధికార వేదిక ఏది అంటే పార్లమెంట్. భారత సార్వభౌమాధికారమును ఎవరు నిర్వహిస్తున్నారు అంటే భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. మరి భారత ప్రభుత్వం యొక్క ఈ సార్వభౌమాధికారానికి మూలం ఎవరు? భారత ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు? పార్లమెంటుకు అధికారం ఎవరిచ్చారు అంటే మళ్ళీ ప్రజలే. అందుకే భారత రాజ్యాంగ అధికారానికి మూలం ఎవరు అన్నా ప్రజలే, భారత సర్వసత్తాక అధికారానికి మూలం ఎవరు అన్నా ప్రజలే. భారత సర్వసత్తాక అధికారం ఎవరిది అంటే భారత ప్రభుత్వానిది. భారత సర్వసత్తాక అధికారానికి మూలం ఎవరు అంటే ప్రజలు. క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో భారత సర్వసత్తాక అధికారం అన్నా సార్వభౌమ అధికారం అన్నా ఒకటే. మరి భారతదేశం సర్వసత్తాక అధికారంగా ఏ రోజు ఏర్పడింది? భారతదేశం ఒక సర్వసత్తాక దేశంగా ఏ రోజు ఏర్పడిందంటే, భారతదేశానికి ఏ రోజైతే స్వాతంత్ర్యం వచ్చిందో ఆ రోజు నుండి మనది ఒక సావర్నిటీ కంట్రీగా, ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశంగా కొనసాగుతుంది. కాబట్టి భారతదేశం 1947 ఆగస్టు 15న సర్వసత్తాక దేశంగా ఏర్పడింది. అప్పటి నుంచి మనకు బ్రిటిష్ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ, బ్రిటిష్ వారి యొక్క ఎలాంటి జోక్యం కానీ మన దేశం పైన లేదు. సో మనం చట్టాలు ఏవైనా కూడా మనకు సొంతంగా మనం రూపొందించుకోవడమే. బ్రిటిష్ వారి కాలంలో చేయబడిన చట్టాలు ఏవైనా కూడా మనం ఇష్టపడితేనే, మనం వాటిని అంగీకరిస్తేనే ఆ చట్టాలు మన దేశంలో అమలవుతాయి. ఇది సర్వసత్తాక అధికారం. నెక్స్ట్ వన్ సామ్యవాద. సామ్యవాద అనేటువంటి పదం 1976 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. సో ఈ పదం ప్రారంభంలో ఉండేది కాదు, ఇది తర్వాత చేర్చినటువంటిది. సామ్యవాద దేశము అని భారతదేశం అనడానికి భారత రాజ్యాంగంలో సామ్యవాద భావాలు ఉన్నాయా? నేను ఏమని చెప్పాను? ఉద్దేశాల తీర్మానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మరియు రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలను కలిపే పీఠిక ఏర్పాటు చేశారు అన్నారు. మరి రాజ్యాంగంలో సామ్యవాద దేశం భారతదేశం అనడానికి ఏ అంశాలు ఉన్నాయి అంటే ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి సామ్యవాద భావాలు కలిగినవి ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఒక సామ్యవాద దేశం అనడానికి
పీఠికలో పదం పొందపరచాల్సిన అవసరం వచ్చింది. అందుకే 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సామ్యవాదం అనే పదాన్ని పొందపరిచారు. అంతేకాకుండా ఈ సామ్యవాదం అనే దానికి నిదర్శనంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేసింది, కానీ వాటిని న్యాయస్థానం తప్పుపట్టింది. అందుకే సామ్యవాదం అనేటువంటిది మన రాజ్యాంగంలో భాగము అని చెప్పడానికి పీఠికలో తీసుకున్నారు. ఏ చర్యలు సామ్యవాదానికి నిదర్శనంగా చెప్పొచ్చు, ఏ చర్యలను సామ్యవాదమును ప్రేరేపించే విధంగా, సామ్యవాదమును సూచించే విధంగా ఉన్నాయి అంటే రాజాభరణాల రద్దు కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, మరియు ఇన్సూరెన్స్ సంస్థలను జాతీయం చేయడం కావచ్చు, భూ సంస్కరణలు చేయడం కావచ్చు. అర్థమవుతుంది. ఇవన్నీ వీటన్నిటినీ కూడా మనకు సామ్యవాద అంశాలుగా మనం చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం సామ్యవాద వ్యవస్థ వైపు, సామ్యవాద లక్ష్యాల వైపు వెళ్ళడం కోసమే ఈ విధులు కలిగి ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా సామ్యవాద అంశాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ మూలతత్వాన్ని తెలియజేసే పీఠికలో సామ్యవాద పదం ఉండాలి అని 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకున్నారు. అయితే భారత సామ్యవాదం అనేది పూర్తి సామ్యవాదం కాదు. అంటే రష్యా మాదిరిగా సామ్యవాద దేశం కాదు. ఇది ప్రజాస్వామ్య సామ్యవాదం. సో ఈ ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది మన దేశంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి నెహ్రూ. అందుకని దీన్ని నెహ్రూ సామ్యవాదం అంటారు. అంటే సాధారణంగా ప్రపంచంలో దేశాలు రెండు రకాలుగా ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాలు ఉంటాయి, సామ్యవాద దేశాలు ఉంటాయి. భారత రాజ్యాంగం ఏర్పడే నాటికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి రెండు రకాల దేశాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రజాస్వామ్య దేశాలు, కొన్ని సామ్యవాద దేశాలు. ప్రజాస్వామ్య దేశాలలో హక్కులు ప్రధానంగా ఉంటాయి. సామ్యవాద దేశాలలో ప్రభుత్వం యొక్క బాధ్యతలు ప్రధానంగా ఉంటాయి. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వానికి బాధ్యతలు ఎక్కువగా ఉండవు, మరియు సామ్యవాద దేశంలో ప్రజలకు హక్కులు ఉండవు. కానీ భారతదేశం ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ ఇందులో సామ్యవాద అంశాలు కూడా ఉన్నాయి. అందుకోసమే మనం హక్కులను కలిగి ఉన్నాం, ఆదేశిక సూత్రాలను కలిగి ఉన్నాం, దానితో పాటు ప్రాథమిక విధులు కలిగి ఉన్నాం. అందుకే మనది ప్రజాస్వామ్య సామ్యవాదము. ఈ ప్రజాస్వామ్య సామ్యవాదానికి కారకులు నెహ్రూ. అందుకని దీన్ని నెహ్రూ సామ్యవాదము అని అంటారు. దాని తర్వాత లౌకిక. సో భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. ఎందుకంటే భారతదేశం మత భిన్నత్వంతో కూడిన దేశం. కాబట్టి భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలి అని మన రాజ్యాంగ సభ భావించింది. అందుకే మన రాజ్యాంగంలో సెక్యులరిజానికి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ మెన్షన్ చేశారు. అవే మత స్వేచ్ఛ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి సెక్యులరిజాన్ని పేర్కొంటున్నటువంటి ఆర్టికల్స్. కాబట్టి రాజ్యాంగ మూలతత్వం ప్రవేశిక. కాబట్టి ప్రవేశికలో సెక్యులరిజం అనేటువంటి పదం, సెక్యులర్ కంట్రీ భారతదేశం అనడానికి ఈ పదాన్ని 42 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకున్నారు. తర్వాత ప్రజాస్వామ్యం. సో భారతదేశం ప్రజాస్వామ్యము. ఎందుకంటే ప్రజల చేతనే ప్రభుత్వం ఏర్పడుతుంది మరియు ప్రజలకు ఓటు హక్కు అనేది ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము ఏ పదవి అయినా కూడా ఎన్నిక ద్వారానే వస్తుంది. దేనికైనా కూడా ప్రజలకు ఓటు హక్కు అనేది ఉంటుంది. 326 ఆర్టికల్ ప్రకారం ప్రజలందరికీ వయోజన ఓటు హక్కు ఉంటుంది మరియు వారికి ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు ఉంటుంది. ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారానే ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యమే. అయితే ఈ ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం రెండు రకాలు: అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, అమెరికా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడే నియంతగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో సమిష్టి బాధ్యతా సూత్రం అనేది ఉంటుంది. బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత ప్రజలకు బాధ్యతాయుతమైన పరిపాలన అందించేటువంటి వ్యవస్థ కావాలి అని చెప్పి మనం పార్లమెంటరీ వ్యవస్థను అనుసరించాం. ఈ పార్లమెంటరీ వ్యవస్థను మనం అనుసరించడానికి, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థను మనం అనుసరించడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారి యొక్క వలస విధానమే. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన అంశం ఏంటి, ప్రధాన లక్షణం ఏమిటి అంటే సమిష్టి బాధ్యతాయుతమైన పరిపాలన. ఓకే. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. తర్వాత గణతంత్ర రాజ్యం. సో సర్పంచ్ నుండి మొదలుకొని, గ్రామ అధ్యక్షుడి నుంచి మొదలుకొని దేశాధ్యక్షుడి వరకు కూడా ఎన్నిక ద్వారానే వస్తారు. ఏ ఒక్క రాజ్యాంగ పదవి అనేది, రాజకీయ పదవి అనేది వారసత్వంగా వచ్చింది కాదు. సో కాబట్టి ఎన్నిక ద్వారా ఏ దేశానికైతే అధ్యక్షుడు ఉంటారో, వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ఏ దేశానికైతే అధ్యక్షులు ఉంటారో ఆ దేశమును రిపబ్లిక్ కంట్రీ అని అంటారు. సో భారతదేశం ఒక రిపబ్లిక్ కంట్రీ. ఎందుకంటే మన దేశాధినేత, మన రాజ్యాంగాధినేత అయిన భారత రాష్ట్రపతి ఎన్నుకోబడుతున్నారు. అయితే ఈ ఎన్నిక అనేది ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. భారత గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటే దేశాధ్యక్షుడు పరోక్షంగా ఎన్నికవడం. ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటిది.
భారతదేశం గణతంత్ర దేశం అనడానికి నిదర్శనం ఏమిటి అంటే దేశాధ్యక్షుడు ఎన్నుకోబడుతున్నాడు. ఏ దేశానికైతే అధ్యక్షుడు వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ఉంటారో, నిర్ణీత పదవి కాలానికి ఎన్నుకోబడతారో ఆ దేశం రిపబ్లిక్ కంట్రీ అంటారు. సో ఈరోజు అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా రిపబ్లిక్ కంట్రీసే. బ్రిటిష్ దేశము, తర్వాత భూటాన్ దేశము, బ్రునై దేశము, ఇవన్నీ కూడా మనకు సౌదీ దేశం, ఇవన్నీ కూడా రాచరిక దేశాలు. ఎందుకంటే దేశాధ్యక్షులు అక్కడ ఎన్నుకోబడరు, వారసత్వంగా వస్తారు. అయితే భారత గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే భారతదేశ అధ్యక్షుడు పరోక్షంగా ఎన్నికవుతారు, ప్రజల చేత నేరుగా ఎన్నికవరు. సో ప్రజల చేత ప్రతినిధులు ఎన్నికవుతారు. ఆ ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు దేశాధ్యక్షుడైన రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి భారత గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే దేశాధ్యక్షుడు పరోక్షంగా ఎన్నికవడము. ఈ గణతంత్ర వ్యవస్థను మనం ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించాం. ఈ గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి భారతదేశం ఒక రిపబ్లిక్ కంట్రీగా ఏ రోజు ఏర్పడింది అంటే 1950 జనవరి 26వ తేదీన ఏర్పడింది. అందుకే జనవరి 26వ తేదీని ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ వన్, న్యాయం, జస్టిస్. రాజ్యాంగము దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ సామాజిక న్యాయమును, ఆర్థిక న్యాయమును, రాజకీయ న్యాయమును కల్పిస్తుంది. సామాజిక న్యాయం అంటే సమాజంలో వివక్షతలు లేకుండా, సమాజంలో వివక్షతలు నిర్మూలించి సమసమాజ స్థాపన చేసే విధంగా, సమాజంలో అందరికీ హక్కులు పొందే విధంగా రాజ్యాంగం కృషి చేస్తుంది. ప్రభుత్వాలు పనిచేస్తాయి. అందుకే మనది సామాజిక న్యాయం అంటాం. తర్వాత ఆర్థిక న్యాయం. ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారు, ఎవరైతే ఇతరులతో ఉపాధి సమానంగా పొందలేకపోతున్నారు వారికి కూడా సమాన ఉపాధి అవకాశాలు కల్పించడం. అదేవిధంగా పురుషులతో పాటు మహిళలకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించడం. ఇంకా చెప్పాలి అంటే ఈ ఆర్థికంగా వెనుకబడి ఎవరైతే సామాజికంగా వివక్షత గురయ్యారో, ఎవరైతే వెనుకబాటుతనానికి గురయ్యారో వారికి ఆర్థిక న్యాయం చేయడం కోసం ఉపాధి అవకాశాల యందు, ఉద్యోగ అవకాశాల యందు వారికి రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నాం. ఇదంతా కూడా మనం ఆర్థిక న్యాయంగా చెప్పవచ్చు. తర్వాత రాజకీయ న్యాయం. ఇక రాజకీయ న్యాయం అనేది మన ప్రాథమిక హక్కులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులలో ప్రధానంగా అందరికీ రాజకీయ హక్కులనే ఉన్నాయి. ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ వన్, స్వేచ్ఛ, లిబర్టీ అంటాం. స్వేచ్ఛ అంటే లిబర్టీ అనగా భారత ప్రజలందరికీ కూడా అనేక రకాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని ఇచ్చారు. వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను, సంస్థలు స్థాపించుకునే స్వేచ్ఛ, మరియు ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, మరియు వృత్తి స్వేచ్ఛ, ఇలాంటివన్నీ కూడా మన రాజ్యాంగం ప్రజలందరికీ కల్పిస్తుంది అనడానికి వీటిలో స్వేచ్ఛ అనే పదాన్ని మెన్షన్ చేశారు. తర్వాత సమానత్వం. సో సమానత్వం అంటే సమానత్వము అంటే ఈక్వాలిటీ. సో భారత రాజ్యాంగ లక్ష్యము సమానత్వము అంటున్నారు, సమన్యాయము అంటున్నారు. ఎలా అంటే మన రాజ్యాంగం ఆర్థిక విషయాలలో కానీ, ఆదాయ విషయాలలో కానీ సమానత్వానికి హామీ ఇవ్వదు. అవకాశాలలో సమానత్వాన్ని ఇస్తుంది, హోదాలలో సమానత్వాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలు, ఆదాయ విషయాలు కాకుండా, ఆర్థికంగా ఆదాయపరంగా కాకుండా మనకు హోదాలో విషయంలో కానీ, మరియు ఒక పదవిని చేపట్టడంలో కానీ, ఒక ఉద్యోగాన్ని చేపట్టడంలో కానీ ఉన్న అవకాశాలలో అందరికీ సమానత్వాన్ని కల్పిస్తుంది. అదే మన రాజ్యాంగ లక్ష్యము, సమన్యాయము. సౌభ్రాతృత్వం, సోదరా భావము, దీన్నే మనం ఫ్రాటర్నిటీ అంటున్నాం. అంటే ప్రజలందరూ మత భిన్నత్వం, కుల భిన్నత్వం, భాషా భిన్నత్వం, జాతి భిన్నత్వం ఏవేవైనా కూడా అందరూ కూడా ఒకే భారతీయులుగా సోదరాభావంతో, ఐక్యతతో ఉండాలి అనేది ఈ సౌభ్రాతృత్వం అనే దానికి అర్థం. తర్వాత వ్యక్తి గౌరవము, జాతి సమైక్యత, సమగ్రత అనేవి కూడా మన రాజ్యాంగ లక్ష్యాలుగా ఉండాలి. అంటే ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించబడాలి మరియు దేశ ఐక్యత, సమగ్రత అనేది రాజ్యాంగ లక్ష్యంగా ఉండాలి. ఆ విధంగా భారతీయులందరూ కూడా ఉండే విధంగా ప్రభుత్వ విధానాలు అనేవి ఉండాలి. ఇవి మన ప్రవేశకు సంబంధించినటువంటి పూర్తి అర్థానికి సంబంధించినటువంటి, అంటే ప్రవేశకు సంబంధించినటువంటి వివిధ పదాల యొక్క అర్థము మరియు వాటికి సంబంధించినటువంటి వివరణ.
ఓకే ఫ్రెండ్స్, ఈ పీఠికకు సంబంధించినటువంటి మిగతా అంశాలు మనకు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.